రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. ఎస్పెషల్లీ నాలాంటి బద్దకస్తుల కోసం డిజైన్ చేశారు అని అనిపిస్తూ ఉంటుంది. హాయ్ అందరికీ నమస్తే, నేను వాసవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ట్రిగ్నోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ లో భాగంగా పార్ట్ 5 వీడియోలో స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని చూసుకున్నప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుందండి, ఈ టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ నాలాంటి బద్దకస్తుల కోసం డిజైన్ చేశారు అని అనిపిస్తూ ఉంటుంది. అవునా, నిజమా? నేను ఈ మాట ఎందుకన్నాను? ఈ వీడియో చివరి వరకు చూసి నేను అన్నది నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. సరిపోయింది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామా మరి. ఇంతకు ముందు వీడియోలో నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, పైథాగోరియన్ థీరం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఆ 3 సైడ్స్ లో 2 సైడ్స్, ఎనీ 2 సైడ్స్ మనకి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే దాని యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. అండ్ దాని ఆపోజిట్, ఈ 90 డిగ్రీస్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్న లాంగెస్ట్ లెంత్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. పైథాగోరియన్ థీరం వచ్చేసి మనకి ఈ 2 సైడ్స్, పర్పెండిక్యులర్ గా ఉన్న ఈ 2 సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చే వాల్యూ గనక మనకి హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ పైథాగోరియన్ థీరం. దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే, ఇక రీక్యాప్ ఇచ్చేసాను. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం. స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి అంటే ఏమీ లేదండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ మాత్రమే కాదు, 3 యాంగిల్స్ కూడా ఉంటాయి. ఒక యాంగిల్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అండ్ మిగతా 2 యాంగిల్స్ ఉన్నాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉందనుకోండి, అది స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మరి స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, చూడండి, మనకి ఏదైనా సిచ్యువేషన్ లో మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు కొన్ని సార్లు కేవలం యాంగిల్స్ ఇస్తారు, సైడ్స్ కనుక్కోమంటారు. ఓకే, అండ్ సైడ్స్ ఇస్తారు, యాంగిల్ కనుక్కోమంటారు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్స్ ఇచ్చినప్పుడు 45, 45, 90 డిగ్రీస్ యాంగిల్స్ మీకు కనిపించినట్లయితే ఆబ్వియస్ గా ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, పర్పెండిక్యులర్ గా ఉన్న 2 సైడ్స్ అవి ఈక్వల్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ 45, 45, 90 డిగ్రీస్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, ఏబిసి. ఈ ఏబిసి ట్రయాంగిల్ లో మనకి బి ఈక్వల్ టు సి అయిపోయింది. అంటే పర్పెండిక్యులర్ గా ఉన్న 2 సైడ్స్ మనకి ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్, ఓకే, సరే, ఈ హైపోటెన్యూస్ ని కనుక్కోవడానికి నేను ఏమనుకుంటాను, ఈ బి అండ్ సి ని నేను 1 యూనిట్ కింద తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ అనుకోండి. ఓకే, అంటే బి వాల్యూ వచ్చి 1, ఆబ్వియస్ గా సి వాల్యూ మనకి 1 అయిపోతుంది. అంటే బి వాల్యూ వచ్చేసి 1 స్క్వేర్, సి స్క్వేర్ అంటే మనకి 1 స్క్వేర్. 1 స్క్వేర్ వాల్యూ అంటే మనకి ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ రావాలి. √2 అవుతుంది. అంటే ఈ బి వాల్యూ 1 యూనిట్ అయినప్పుడు సి వాల్యూ 1 యూనిట్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ గా 1 యూనిట్ అయినప్పుడు ఆబ్వియస్ గా మనకి హైపోటెన్యూస్ వచ్చేసి √2 అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ ట్రయాంగిల్స్ మీకు కనిపించినట్లయితే వాటి సైడ్స్ వచ్చేసి 1 యూనిట్ ఇస్టు 1 యూనిట్ ఇస్టు √2 యూనిట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏదైనా ప్రాబ్లం కి హాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది, ఫైండ్ అవుట్ చేసినట్టే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 30, 60, 90 డిగ్రీస్. ఈ 30, 60, 90 డిగ్రీస్ ఏంటి చూడండి. 30, 60, 90 డిగ్రీస్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈక్వల్ గా లేవు, ఇక్కడ మనకి 45, 45 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం యాంగిల్స్ 45, 45 తీసేసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు గమనించినట్లయితే ఈ కింద బేస్ లో ఉన్న సైడ్ ఉంది చూసారా,
దీన్ని షార్ట్ లెగ్ అంటారు. షార్ట్ లెగ్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ లెగ్, ఇది వచ్చేసి హైపోటెన్యూస్. అండ్ ఈ షార్ట్ లెగ్ కి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ వచ్చేసి మనకి 30 degrees అవుతుంది. అలాగే ఈ లాంగ్ లెగ్ కి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్ వచ్చేసి మనకి 60 degrees అవుతుంది. అండ్ ఇవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా, 2 sides ఈ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా అది 90 degrees అవుతుంది. ఈ రకంగా మీరు యాంగిల్స్ ని ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 30, 60, 90 degrees ట్రయాంగిల్ లో మనకి సైడ్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 30 degrees యాంగిల్ ని తీసుకున్నట్లయితే మనకి sin 30 వాల్యూ తెలుసు కదా మీకు. sin 30 వాల్యూ ఎంత? 1/2. ఓకే, చూడండి ఈ యాంగిల్ ఇక్కడ ఉంది అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. sin θ వాల్యూ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. sin 30 అంటే 1/2 అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేసి 1 యూనిట్ అవుతుంది, హైపోటెన్యూస్ వచ్చేసి 2 units అవుతుంది. ఈ రకంగా మనకి హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ తెలిసింది. ఇక మనకు కావాల్సింది ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ లాంగ్ లెగ్. ఏంటది? ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈజీ. పైథాగరన్ థియరం లో మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి 1 సైడ్ వాల్యూ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 2 square. ఓకే, మనకి సి వాల్యూ తెలుసు 1 square. ఈ బి స్క్వేర్ మనకి తెలియదు. ఈ బి స్క్వేర్ ని ఇక్కడే ఉంచేసి ఈ 1 square అంటే వాల్యూ 1, ఈ 2 square మైనస్ 1 వచ్చేసి 3 అవుతుంది. ఓకే, అంటే బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి బి వాల్యూ ఏమవుతుంది? √3 అయిపోతుంది. అంటే మనకి 30, 60, 90 degrees ట్రయాంగిల్ ఉన్నప్పుడు వాటి యొక్క సైడ్స్ ఈ వాల్యూ వచ్చేసి మనకి 1:√3:2 అవుతుంది. 1 unit, √3 units అండ్ 2 units అవుతుంది. ఈ రకంగా మనం ఈజీగా యాంగిల్స్ ని బట్టి మనం సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, సైడ్స్ ని బట్టి మనం యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఖతం. ఓకే, ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఎగ్జాంపుల్ గా 2 ప్రాబ్లమ్స్ అయితే మనం చేసి చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను 2 ways లో నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. ఏ వే ఈజీగా ఉంది అనేది మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం 45, 45, 90 degrees స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఒక ప్రాబ్లం చేసి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ లో మనకి 45, 45, 90 degrees ఇచ్చారు. కానీ ఇందులో ఒకటే ఒక సైడ్ ఇచ్చారు, ఇంకొక సైడ్ అండ్ హైపోటెన్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఈ స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఇందాక చూసిన ప్రాపర్టీస్ అండ్ ట్రిక్ ని దృష్టిలో పెట్టుకొని ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ అలాగే పైథాగరన్ థియరం ని యూజ్ చేసి ఇంకొక టైప్ ఆఫ్ సొల్యూషన్ ని మనం సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాను? 45, 45, 90 degrees ట్రయాంగిల్ ఉన్నప్పుడు దాని యూనిట్స్ వచ్చేసి లెంత్, సైడ్స్ యొక్క లెంత్ వచ్చేసి 1:1:√2 ఉంటుంది అని చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో ఒక సైడ్ వాల్యూ వచ్చేసి 6 meters ఉంది. అంటే ఈ వాల్యూస్ ని 6 తోటి మల్టిప్లై చేయండి. 1:6:6:6 అవుతుంది. ఇదే ఆన్సర్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే, ఇది వచ్చేసి నేను స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని యూజ్ చేసి చేసిన సొల్యూషన్. మరి ఇది కరెక్టా కాదా అనేది చూద్దామా? పైథాగరన్ థియరం ని యూజ్ చేద్దాం. అనుకోండి, a² + c² = b² అయింది. a² వాల్యూ మనకి తెలియదు. ఓకే, లీవ్ ఇట్. 6 c² వాల్యూ వచ్చేసి 6². b² వాల్యూ అంటే హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ని మనం కనుక్కోవాలి అంటే
sin 45 వాల్యూ ఎంత? sin 45 వాల్యూ ఎంత? sin theta వాల్యూ ఎంత? sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 6 ఉంది. బై మనకు కావాల్సింది ఏంటి? b వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 6√2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి b వాల్యూ ఎంత? 6√2 అయినప్పుడు మనకి b స్క్వేర్ వాల్యూ కావాలి. 6√2 అంటే 36 ఇంటూ 2 అవుతుంది. 72 వస్తుంది. ఓకే, 72 అంటే a స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఈజీ 72. ఓకే, ఇప్పుడు ఈ 36 ని సైడ్ షిఫ్ట్ చేసేయండి. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 36. 6 ఎంత? ఆబ్వియస్లీ 36. ఓకే, అంటే ఈ స్క్వేర్ ని కూడా మనం అటు సైడ్ షిఫ్ట్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? మనకి 6 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 6 వచ్చింది. ఇది చూడండి, a ఈజ్ ఈక్వల్ టు c. 2 పర్పెండిక్యులర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 6 వచ్చింది, 6 వచ్చింది. b వాల్యూ ఎంత వచ్చింది? 6√2. b వాల్యూ వచ్చేసి 6√2. ఇది చూడండి, ఇదే కదా మనం స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని యూజ్ చేసి 1:1:√2 చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ ఇవే కదా. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. 6 6. మనకి b వాల్యూ వచ్చేసి హైపోటెన్యూస్ వచ్చేసి 6√2. సేమే కదా. చూడండి, మీరు ఏ టైప్ ని మీరు చూస్ చేసుకుంటారు ఈజీగా ప్రాబ్లం చేయడానికి? సేమ్. ఇది కూడా అంతే, సేమ్, ఏమీ లేదు. ఇక్కడ చూడండి, మనకి 30 60 90. 30 60 90 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది. సో మనకి ఇక్కడ ఒక సైడ్ ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 30 60 90 డిగ్రీస్ ఉన్న స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క రేషియో ఎంత? 1:√3:2 కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి 1 అంటే షార్టెస్ట్ లెంత్, షార్ట్ లెగ్ వాల్యూ వచ్చేసి మనకి 5 ఉంది. అంటే ఇక్కడ మనకి 1 తోటి 5 మల్టిప్లై అవుతుంది. సో 5:, అన్నిటికీ 5 తోటి మనం మల్టిప్లై చేసేద్దాం. 5 × 2 10. ఇప్పుడు చూడండి, ఈ లెంత్ వచ్చేసి వన్ సైడ్ లెంత్ వచ్చేసి 5 మీటర్స్. ఈ లాంగ్ లెగ్ వాల్యూ వచ్చేసి మనకి 5√3 అండ్ హైపోటెన్యూస్ వాల్యూ వచ్చేసి మనకి 10 మీటర్స్. ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉన్న ఈ రేషియోని గుర్తుపెట్టుకుంటే, మనం ఈజీగా సైడ్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ స్పెషల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఎంత పర్సెంట్ యూజ్ అవుతుంది, ఎంత పర్సెంట్ మనకి హెల్ప్ చేస్తుంది? కామెంట్ చేసేయండి. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కంటిన్యూషన్ పార్ట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్. బై బాయ్.